పర్షియన్ గల్ఫ్ లో గత కొద్ది వారాలుగా కొనసాగుతున్న ప్రశాంతతను అమెరికా భగ్నం చేసిందని ఇరాన్ సంచలన ఆరోపణలు చేసింది. స్టేట్ ఆఫ్ హర్మూజ్ లో జరిగిన కాల్పుల ఘటన అనంతరం ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా పలు ప్రధాన నగరాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించడం ఇప్పుడు అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. అమెరికా ఆంక్షలు, దాడుల మధ్య ఇరాన్ సైన్యం హై అలర్ట్ ప్రకటించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో అర్ధరాత్రి ఒక్కసారిగా భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. నగరంలోని పశ్చిమ ప్రాంతంలో 2 పెద్ద పేలుళ్లు సంభవించాయని, ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలు యాక్టివేట్ అయ్యాయని ప్రభుత్వ వార్తా సంస్థ ఇర్నా వెల్లడించింది. ఈ శబ్దాల ధాటికి ఇళ్లు కంపించాయని, ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారని స్థానిక సమాచారం. టెహ్రాన్తో పాటు దక్షిణ తీరంలోని క్విష్మ్ ద్వీపం, బందర్ అబ్బాస్ మరియు మినాబ్ నగరాలపై కూడా దాడులు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికా సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఇరాన్ సైనిక ప్రతినిధి ఇబ్రహీం జోల్ఫాగరి తీవ్రంగా విమర్శించారు. ఒక చమురు ట్యాంకర్ను కూడా అమెరికా లక్ష్యంగా చేసుకుందని ఇరాన్ ఆరోపిస్తోంది. హార్ముజ్ జలసంధిలో తమ నౌకలపై దాడులు జరిగాయని ట్రంప్ వర్గం అంటుంటే, అమెరికానే ముందుగా కాల్పులకు దిగిందని ఇరాన్ ప్రతివాదన చేస్తోంది. అమెరికా ఇరాన్ ఘర్షణల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఊగిసలాటలో పడ్డాయి. బ్రెంట్ క్రూడ్ ధర మళ్లీ $100 మార్కును దాటి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు శాంతి చర్చలు పునఃప్రారంభమవుతాయన్న ఆశలపై ఈ తాజా దాడులు నీళ్లు చల్లాయి. ఇటు అమెరికా స్టాక్ మార్కెట్లు కూడా నష్టాల్లోకి జారుకున్నాయి. అసలు ఈ పేలుళ్లకు కారణం అమెరికానా లేక యుఏఈ ప్రమేయం ఉందా అనే కోణంలో ఇరాన్ అధికారులు విచారణ జరుపుతున్నారు.